హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం ఏ విధంగా పైసలను జమ చేస్తున్నది తెలుసుకుందాం. అయితే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు 700 కోట్లయితే అందజేసిందని అయితే అధికారులు చెప్తున్నారు. వాటిలో ప్రతి సోమవారం అకౌంట్లో జమ చేస్తున్నారు. ఆగస్టు 4వ తారీఖు ఒక్కరోజే 130 కోట్లు వాళ్ళ అకౌంట్లోకి జమ చేశానని చెప్పారు. అయితే మీరు చెక్ చేసుకోండి, మీ అకౌంట్లో పడ్డాయా పడలేదా. ఒకవేళ పడకపోతే మీరు అధికారులను అడగండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అకౌంట్లోకి అయితే 700 కోట్లు జమ చేస్తున్నా చెప్తున్నారు. మీరు ఒకసారి మీ స్టేటస్ను చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు స్టేటస్ ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లో వాళ్ళ స్టేటస్ ప్రకారం వాళ్ళకు ఎంత అమౌంట్ జమ కావాలని చూసుకొని దాని ప్రకారం అయితే సోమవారం అయితే వాళ్ళు అకౌంట్లకి అమౌంట్ను వేస్తున్నారు. అయితే మొత్తంగా 4 దశలుగా ఈ అమౌంట్ను వేస్తున్నారు. వీటిలో రేపు ఒక్కరోజే 130 కోట్లు వేశారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కట్టే వాళ్ళకు సహాయంగా, వాళ్లకు లేటు కాకుండా, బాధ కలగకుండా ఉండడానికి అధికారులైతే వాళ్ళ అకౌంట్లోకి అయితే అమౌంట్ వేశారని అయితే చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,08,702 ఇండ్లను శాంక్షన్ చేశారు. 3,08,702 ఇళ్లను శాంక్షన్ చేశారు. వాటిలో 1,77,000 ఇల్లులు అయితే స్టార్ట్ అయినాయని అధికారులు చెప్తున్నారు. అయితే రేపు సోమవారం ఒక్కరోజే ఆగస్టు 4 ఒక్కరోజే 130 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లకు జమ చేశారని అధికారులు చెప్తున్నారు. ఇటీవల అన్ని జిల్లాల్లో హౌసింగ్ డైరెక్టర్ గారు వాళ్ళ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇళ్ళ నిర్మాణ సమస్యలు ఏమైనా ఉన్నాయని నిన్న అడిగి తెలుసుకున్నట్లు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక గ్యారంటీ ఉంది. దానిని అమలు చేస్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇంటి గ్యారంటీ అనేది జనవరి 26 నుంచి ప్రారంభించారు. మొదటి విడతల్లో లబ్ధిదారులను మండలాల్లోని గ్రామాల వారీగా వాళ్ళని గుర్తించి వాళ్లకు పత్రాలు అందజేశారు. రెండో విడతల్లో నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మంజూరు పత్రాలను అందజేశారు. ఈ స్కీమ్ వేగంగా సాగాలంటే కొరత రానివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెబుతున్నారు. ఇందులో భాగంగానే గ్రీన్ ఛానల్ ద్వారా ఫండ్స్ను రిలీజ్ చేశారు. అందుకు అనుగుణంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిధులను విడుదల చేశారు. వీటితో పాటు హాడ్కో నుంచి 500 కోట్లు నిధులు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. అంటే 500 కోట్లు లోను శాంక్షన్ అయిందని అధికారులు చెప్తున్నారు. ఇవాళ హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్లు, రాజీవ్ స్వగృహ ప్లాట్లను వేలం వేసిన తర్వాత వాళ్ళలో కోట్ల ఆదాయం వచ్చిందని అయితే అధికారులు చెప్తున్నారు. దీనితో ఆ కోట్ల ఆదాయాన్ని ఇందిరమ్మ పథకం కింద ఖర్చు చేస్తామని అయితే అధికారులు చెబుతున్నారు. నిధులకు కొరత రాకుండా ఆ అమౌంట్ని దీనిలో ఉపయోగిస్తారని అయితే చెప్తున్నారు. అయితే మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో ముందుకు వెళ్ళిపోతుందని అయితే అధికారులు చెబుతున్నారు. అయితే మనం ఈ L1 దశ అయిపోయిన తర్వాత L2 విభాగం కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఈ L1 కేటగిరీ అయిపోయిన తర్వాత L2 కేటగిరీ కూడా మొదలు పెడతారని అయితే అధికారులు చెబుతున్నారు. ఎవరైతే జిల్లాల్లో ఉన్నారో వాళ్లకు ప్లాట్లను ఇచ్చి 5 లక్షలు ఇస్తారని అయితే చెబుతున్నారు. ఎవరైతే పట్టణాల్లో ఉంటున్నారో వాళ్లకు ఫ్లాట్లు ఇస్తారని అయితే చెబుతున్నారు. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు ఇస్తారని అయితే చెప్తున్నారు. దానికంటే ముందు L2 వాళ్లకు ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ ఖాళీగా ఉన్నాయో
వాటిని గుర్తించి ఎవరైతే ఆ డబుల్ బెడ్రూమ్స్లో ఉండట్లేరో వాళ్ళ పట్టాను క్యాన్సల్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళకి ఇస్తారని అయితే అధికారులు చెబుతున్నారు. కావున మనం సంకోచించవలసిన అవసరము లేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నామనైతే చెబుతున్నారు. కాబట్టి మనం ఓపికతో ఎదురు చూద్దాం. ఇంకా ఏమైనా ప్రభుత్వం మనకు అప్డేట్ ఇస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను. కావున మీరు మీ స్టేటస్ని చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే యూట్యూబ్స్లో వీడియోలు వస్తుంటాయి, వాటిని చూస్తూ ఉండాలి. అదేవిధంగా మన ఫోన్ నెంబర్తో, మన అప్లికేషన్ నెంబర్తో, మన ఆధార్ కార్డ్ నెంబర్తో, మన యొక్క రేషన్ కార్డు నెంబర్తో మనం మన స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అధికారుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కావున మీరు మీ స్టేటస్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇందిరమ్మ ఇల్లు అని మనం ఆన్లైన్లో కొట్టితే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో మనం మొబైల్ నెంబర్ ద్వారా, మన రేషన్ కార్డు నెంబర్ ద్వారా, మన ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఏదైనా ఒక నెంబర్తో మనం మన యొక్క స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు. కావున మీరు భయపడవలసిన అవసరము లేదు. మీరు చూస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో వాటి అప్డేట్ను నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. మీ సపోర్ట్ కావాలి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తెలియని వాళ్ళకు షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.